కేటీఆర్ ను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అక్రమ కేసులు నమోదు చేసి నిందితునిగా చూపాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి విమర్శించారు. సంగారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి ఏదో ఒక రకంగా కేటీఆర్ ను జైలుకు పంపాలని రేవంత్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు ఏదైనా ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం దబాయింపు ధోరణితో విచారణ పేరిట అక్రమ కేసులు పెడుతుందని ఆయన ఆరోపించారు. కేటీఆర్ నిందితునిగా తప్పు చేసిన వాడిగా చూపించేందుకే ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. ఫార్ములా ఈ కేసుపై ఎలాంటి అవినీతి జరగలేదని ప్రభుత్వాన్ని ఎడగడితే ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సర కాలంగా వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ పట్ల, నాయకుల పట్ల, సోషల్ మీడియా కార్యకర్తల పట్ల కక్షపూరితంగా వ్యవహరించడము, కేసులు పెట్టడము, జైళ్లకు పంపించడము, ఈ కార్యక్రమాలు ప్రతినిత్యం అయిపోయినాయి. మీరందరూ చూస్తూ ఉన్నారు. కేటీఆర్ను జైల్లో వేస్తాము, ఫార్ములా ఈ రేస్లో తప్పు చేశారు, ఇంకేదో చేశారని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉంది, పోలీస్ వాళ్ళ దగ్గర ఉంది. ఇష్టారీతిన కేసులు పెట్టుకోవచ్చు. కానీ ఇవాళ ప్రజా జీవితంలో ఉన్న వాళ్లకు కేసులు కాదు ముఖ్యం. కేసులు వాళ్ళు సాంకేతికంగా ఏమైనా పెట్టుకోవచ్చు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకు వాస్తవాలు తెలియాలనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఉద్దేశం. సీజన్ 9, 10, 11, 12 జరగాలనే ఒక అగ్రిమెంట్ని ప్రభుత్వం తీసుకుంది. దాంట్లో సీజన్ 9 హైదరాబాద్ నగరంలో జరిగినప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ, దాని మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నారు. అటువైపు ఎఫ్ఈఓ, ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ సంస్థ అంతర్జాతీయంగా, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఒక సంస్థ ఏస్జెన్ నెక్స్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి వాళ్ళ ఒక సంస్థ స్పాన్సర్గా ముందుకొచ్చి ట్రైపార్టైట్ అగ్రిమెంట్, ముగ్గురి మధ్యలో ఒక అగ్రిమెంట్ జరిగింది. దాంట్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఒక ఫెసిలిటేటర్, అంటే ఆ ట్రాక్ వేయడము, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చడం వరకు మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది. ఎఫ్ఈఓనేమో రేస్ కండక్ట్ చేస్తుంది. దానికి స్పాన్సర్గా ఒక 110 కోట్ల రూపాయలు పెట్టి ఈ ఏస్జెన్ నెక్స్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంటాయి. ఇది బ్రహ్మాండంగా జరిగింది, అంతర్జాతీయంగా బ్రహ్మాండంగా పేరు వచ్చింది. నెక్స్ట్ సీజన్ వచ్చే వరకు ఈ ఏస్జెన్ నెక్స్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో, ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరైతే స్పాన్సర్ ముందుకు వచ్చారో గ్రీన్ కో అనే సంస్థ ఉంది, వాళ్ళకి సంబంధించింది, వాళ్ళు వెనుకకు పోయినారు. ఆర్థికంగా ఇది మాకు లాభసాటిగా లేదు, మేము నిధులు సమకూర్చుకోలేకపోతున్నామని చెప్పి చివరి క్షణంలో చెప్తే ఎఫ్ఈఓ తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదిస్తే మన హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏని నోడల్ ఏజెన్సీగా చేసి దాని ద్వారా ఈ యొక్క రేస్ని కండక్ట్ చేయాలి. అంతర్జాతీయంగా తెలంగాణ ప్రతిష్ట, హైదరాబాద్ ప్రతిష్ట, భారతదేశ ప్రతిష్ట దెబ్బతినకూడదని ఆ రోజు నిర్ణయం తీసుకొని ముందు పోయారు కేటీఆర్ గారు. ఇది ఒక హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఇది భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈవెంట్, ఇది ఇండియన్ ఈవెంట్. కాబట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది, వాళ్ళు 3 విషయాలు చెప్తున్నారు. ఉద్దేశపూర్వకంగా తప్పు చేశారు, ఉద్దేశము ప్రతిష్టాత్మక రేస్ తేవాలని, 55 కోట్లు మీరు ఇచ్చారు అని చెప్తున్నారు. ఎస్, 55 కోట్లు ఇవ్వలేదు, ట్రాన్స్ఫర్ చేయలేదు అని కేటీఆర్ గారు చెప్పలే, ఆయనే బాధ్యత చెప్పారు. ఎస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా నేనే బాధ్యత తీసుకొని హెచ్ఎండిఏ ద్వారా 55 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓకు చెల్లించాము. ఎందుకు చెల్లించాము? కేటీఆర్ గారు పర్సనల్ అకౌంట్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తారనా? హైదరాబాద్ నగరంలో రేస్ కొనసాగుతుంది, తద్వారా మనం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుందని చెప్పి చేసినాం. కాబట్టి ఇది ఎవరి ప్రైవేట్ జేబులకు పోలే, అంటే ఇక్కడ అవినీతి జరగలే. వీళ్ళు ఇవాళ ఏం కేసు పెట్టినారు? ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. అవినీతి జరిగింది అంటున్నారు. మేమేమంటున్నామంటే, అవినీతి జరగడం అంటే ప్రభుత్వ సొమ్మును అప్పనంగా ఇంకెవరికైనా దగలపరచడము, లేకపోతే ప్రభుత్వ నిర్ణయాన్ని ఒకరికి ఫేవరబుల్గా చేసి 4 రూపాయలు తీసుకోవడము, లేకపోతే ఇంకెవరికన్నా అనుకూలంగా ఉన్న వాళ్ళకు క్విట్ ప్రోకో, నువ్వు అది చేయి నాకేది చేస్తాను అనే పద్ధతిలో వివరించడము. ఈ 3 ఇక్కడ లేవు. ఎఫ్ఈఓ హెడ్ ఎవరైతే ఉన్నాడో ఆయన, ఈ రేసు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
మరి మీరేం మాట్లాడట్లేదని చెప్పేసి హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసినాడు. కలిస్తే ఈ ప్రభుత్వం చెప్పింది మేము బ్రహ్మాండంగా మాట్లాడామని చెప్పారు, తర్వాత రిజెక్ట్ చేశారు. వాళ్ళు అప్పుడు కన్ఫర్మ్ చేశారు, తెలంగాణ ప్రభుత్వాన్ని లెటర్ రాశారు, దానకిషోర్ కూడా కన్ఫర్మ్ చేశారు. వాళ్ళు ఏం చెప్పారు, ఎఫ్ఈఓ సంస్థ ఈ 55 కోట్లు తెలంగాణ ప్రభుత్వం మాకు ఇచ్చింది వాస్తవం, మరి మిగతా విషయాల సంగతి ఏంటి అని చెప్పేసి అప్పుడు ఈ ప్రభుత్వం వెనుకకు పోయింది. అది వెనుకపోవడం మూలాన ఏం జరిగిందని నేను తర్వాత చెప్తా, కానీ మొత్తానికి ఈ రేసును రద్దు చేశారు. ఎట్లా నష్టమో నేను చెప్తా. కానీ అంతర్జాతీయంగా ఏ సంస్థ అయితే డబ్బులు మాకు ముట్టినాయని చెప్పిన తర్వాత ఇక అవినీతి ఎక్కడ ఉంది దీంట్లో అనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఒకటి, నిజంగా తప్పు చేసి ఉంటే, ఎవరినైనా ఏమార్చి ఉంటే, ఎవరైతే మంత్రిగా కేటీఆర్ గారు ఆ రోజు నిర్ణయం తీసుకున్నారో వారి వాళ్ళ శాసనసభలో ఉన్నారు, శాసనసభలో సభ్యుడిగా ఉన్నారు, అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. ఏ సభ్యుని మీదనైతే ఆరోపణలు వచ్చినాయని మీరు అంటున్నారో, కేసు పెడతామంటున్నారో ఆయనే బాజాబ్తా చర్చబెట్టండి. అవినీతిని నువ్వు చెప్తున్నావు, ఎట్లా అవినీతో నీవు చెప్పు, ఎట్లా తప్పు చేయలేదో నేను చెప్తానని చెప్పేసి చెప్తే ఈ ప్రభుత్వం వెనుకకు పోతూ ఉంది, కాగమ్మ కథలు చెప్తా ఉంది. చేతనైతే చర్చ పెట్టాలి కదా ఆన్ రికార్డ్ అసెంబ్లీ ద్వారా. అంతకంటే అత్యున్నత సంస్థ ఏముంటుంది? ఇట్స్ ది బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఫర్ పబ్లిక్ అకౌంటబిలిటీ. కాబట్టి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసే పని ఏంటంటే ఏదో రకంగా కేటీఆర్ గారిని కేసులు ఇరికించి జైలుకు పంపాలా అనే ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి ఒక కుట్ర తప్పితే దీంట్లో అవినీతి లేదు, పాడు లేదు. పూర్తి స్థాయి విశ్వాసం ఉన్నటువంటి పార్టీగా ఈ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఖచ్చితంగా మా శ్రేణులు దీన్ని ధీటుగా ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటాయనే విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీరేమన్నా